బ్రో, ఈ సరస్వతి పవర్ ప్లాంట్ల షేర్ల వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. మరి జగన్ గారికి నిరాశ అని చెప్పుకుంటారు, దాంట్లో కోర్టు కూడా చేతులు ఎత్తేసిందని చెప్తుంటారు. అసలు ఏంటి ఆ వివాదం? అంటే ఇప్పుడు ఈ వివాదం అనేది ఓన్లీ రాష్ట్ర స్థాయిలో కాదు, మనకు జాతీయ స్థాయిలో అనేది అప్పీల్ జరుగుతుందన్నమాట ఈ విషయంలో. అయితే ఎప్పటి నుంచో కూడా సొంత తల్లి చెల్లికి కూడా అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ వివాదం వచ్చినప్పటి నుంచి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇది ప్రజల కోసమో లేకపోతే ఏదో విషయంలో కాదు, వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయం అనేది ఓన్లీ కుటుంబం వరకే కాకుండా ఇది దేశవ్యాప్తంగా కూడా, జాతీయ స్థాయి అంటే దేశవ్యాప్తంలో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఎంత రాజకీయ నాయకులు అయినా ఉండండి, వాళ్ళకు రాజకీయ పరంగా ఎన్ని ఫైటింగ్స్ అయినా ఉండండి, వాళ్ళకి ఏదైనా ఉండని, కానీ వాళ్ళ కుటుంబం విషయానికి వస్తే ఎవరైనా కలిసిపోతారు సరదా, అంటే వాళ్ళు ఆప్యాయతగా పలకరించుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు, వాళ్ళు జాతీయ అంటే రాజకీయాల పరంగా కూడా ఇద్దరు వేరు అన్నట్టు. ఇక్కడ షర్మిల గారేమో కాంగ్రెస్కు, ఇక్కడ ఈయన సొంత పార్టీ. ఇక్కడ వాళ్ళ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి కూడా ఇది బయట అందరి విషయంలాగా మారిపోయింది, రాజకీయ విషయంలాగా మారిపోయింది. సో వాళ్ళు ఆస్తుల విషయంలో మాకు కావాల్సిన వాటా మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అమ్మగారు కావచ్చు, వాళ్ళ చెల్లెలు గారు కావచ్చు, వాళ్ళు కేసేయడం లేదు, ఇది నాది అని చెప్పేసి మొత్తం నాకే కావాలి, ఎవరికి షేర్లు లేవు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వేయడం. సో ఈ విధంగా సొంత చెల్లి తల్లి మీద కూడా కేసులు పెట్టి ఎవరు కూడా అంటే మాటలో కూడా చెప్పుకోలేని విధంగా ఈయన ఒక సైకో అనే పదానికి మీనింగ్ రా బాబు నువ్వు అని చెప్పేసి చాలా మంది కూడా తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సరస్వతి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో, సో ఇందులో షేర్ల కోసం కూడా ఒక వివాదం అనేది నడుస్తుంది. జాతీయ స్థాయిలో అప్పీల్ పెట్టుకున్నారు, దాని గురించి ఈ న్యాయస్థానాలు ఇంకా కూడా విచారణ చేపడుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ కోర్టు ఏం చెప్పింది అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి న్యాయవాది విచారణ అనేది ఇంకా పూర్తి కాలేదు. సో ఆ పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో ఈ షేర్ల విషయం అనేది ఎవరికి కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు షేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, విజయమ్మ గారు తీసుకోవాల్సిన అవసరం లేదు, షర్మిల గారికి కూడా పాట అనేది రాదు. సో ఎప్పటి వరకు అయితే మేము మళ్ళీ ఇంకొక విచారణ జరుపుతామో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తరపు న్యాయవాది విచారణ అయిపోయి మేము ఇంకొక విచారణ చేసేంత వరకు కూడా ఓకే ఇది మీకు వస్తుంది మీకు రాదని మేము కంప్లీట్గా ఒక నిర్ణయం చెప్పేంత వరకు కూడా ఈ పవర్ ప్లాంట్లో ఉన్న షేరింగ్ ఎవరికి కూడా రాదు. అప్పటి వరకు అది దాని దగ్గరనే ఉంటుంది. మేము ఒక విచారణ చెప్పిన తర్వాత అన్న చెల్లెలు ఇద్దరు కాంప్రమైజ్ అయితే తప్ప దీని విషయం కొలికి రాదంటారా? అంటే కాంప్రమైజ్ అనేది ఇంకా వాళ్ళ కంప్లీట్ పర్సనల్కి సంబంధించింది. ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అది కాని విషయం అది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ పరంగానే కాంప్రమైజ్ కానప్పుడు ఇంకా ఆస్తుల విషయంలో అవుతారా? ఒక్క రూపాయి కోసం కూడా కొట్లాడుతున్నటువంటి రోజులు ఇవి. సొంత తల్లికి పుట్టిన వాళ్ళు, ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళు కూడా పైసా విషయానికి వచ్చేసరికి ఇంకా నువ్వు నేనే అనుకుంటారు. సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం అయితే అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఎంత ఈ స్థాయిలో ఉంది ఈ వైరం అనేది. సో మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనే విషయం అయితే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడైతే కోర్టు చెప్పిన విషయం అంటే ఇదనమాట. సో మేము మరొక విచారణ జరిపి నిర్ణయం ఇది అని చెప్పేంత వరకు ఆ ఒక పవర్ ప్లాంట్లో షేర్ అనేది ఎవరికి కూడా వర్తించదు అనే విధంగా అయితే చెప్పారు. సో ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిరాశ వచ్చిందని చెప్పుకోవచ్చు.